like, share and subscribe Sneha TV. కొండలు కోనలు అందమైన లోయలు మంచి దుప్పటి కప్పుకొని ఆంధ్ర కాశ్మీర్గా విశాఖమన్యం జిల్లా పిలువబడుతుంది. విశాఖమన్యం జిల్లాలో అరకు అందాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో పచ్చని ప్రదేశాలను చూసి ప్రకృతి ప్రేమికులు పులకరిస్తుంటారు. అక్టోబర్ నుండి జనవరి వరకు టూరిజం ప్రారంభం అవుతుంది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడతారు. ఎత్తైన కొండ ప్రాంతం నుండి సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటుంది కనుక అందుకే ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. టూరిజంతో పాటు పండ్ల తోటలకు వేదికగా మారింది. లవ్ ఫ్రూట్గా అమెరికాలో పుట్టి ఆంధ్ర కాశ్మీరంలో సిరులు కురిపిస్తున్న స్ట్రాబెర్రీ పంటపై మా స్నేహ టీవీ స్పెషల్ స్టోరీ. విశాఖపట్నం నుండి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందాల కాశ్మీర్గా పిలువబడుతుంది. -డిగ్రీలో ఉన్నటువంటి లంబసింగి అనే గ్రామం ప్రకృతి పరవళ్లతో అరికాలి కిందిన వెండిమబ్బు, మేఘాలతో చల్లటి మంచు దుప్పటితో ప్రకృతి రమణీయతో మంత్రముగ్ధన చేస్తుంది. పచ్చని ప్రకృతిలో అందాల సోయగాలు, పచ్చని చెట్ల మధ్య ఈ చల్లని ఆహ్లాదకర వాతావరణంలో దేశ విదేశీయుల పర్యాటకులతో పాటు చుట్టుపక్కల ఉన్న వారి బంధం ఏర్పరచుంది. ప్రకృతి నుంచి వచ్చే గాలిలో సెలయేళ్లతో చూడగానే ఆకట్టుకునే పండు స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ హృదయకాలంలో ఉండే ఈ పండు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. విదేశీ పంటగా గుర్తింపు ఉంది. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. విశాఖ ఏజెన్సీ చల్లని వాతావరణం కొత్త పంటలకు వేదికగా మారింది. చింతపల్లి మండలం లంబసింగ్ ప్రాంతం స్ట్రాబెర్రీ సాగుకు అనుకూలంగా మారింది. విశాఖ ఏజెన్సీలో కుశలుడు అనే గిరిజన రైతు పూణే నుంచి మొక్కలు తెచ్చి సాగును మొదలుపెట్టాడు. అంతగా ఆదరణ లభించలేదు. కొంతమంది రైతులు ఈ సాగును మొదలుపెట్టారు. ఈ సాగు చేస్తున్న వారిలో స్థానికేతరులు ఎక్కువగా ఉన్నారు. భూమిని కౌలుకు తీసుకుని స్ట్రాబెర్రీ మొక్కలు పెంచుతున్నారు. శీతల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు మొదటి వారంలో మొక్కలు నాటితే డిసెంబర్ నాటికి మంచి దిగుబడి వస్తుంది. జనవరిలో పర్యాటకులు ఎక్కువగా వస్తుండటంతో గిరాకీ పెరుగుతుంది. ఈ మొక్క చాలా సున్నితంగా ఉంటుంది. మిగతా పంటల్లాగా స్ట్రాబెర్రీ సాగు చేయడం సులభం కాదు. ఫ్లవర్ వచ్చినప్పుడు వర్షం, ఎండ రెండు ఒకేసారి వస్తూ పోతూ ఉంటే మొక్కలు చనిపోతాయి. దీన్ని సాగు చేయాలనుకున్న రైతు అవగాహన లేకపోతే రైతు నష్టపోయే అవకాశం ఉందని రైతు భాస్కర్ రాజు తెలిపారు. నా పేరు భాస్కర్ రాజు. ఈ రాజుపాకల గ్రామం, చింతపల్లి మండలం. గత 8 సంవత్సరాలుగా స్ట్రాబెర్రీ పండిస్తున్నాం అండి. ఇది జనరల్గా వచ్చి మహాబలేశ్వర్లో ఎక్కువ ఉంటుంది. ఇది జనరల్గా మనం 8 సంవత్సరాల క్రితం ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ట్రైబ్ రైతు స్టార్టింగ్ చేశారు, కుసులోవుడు అని. సరే ఇంకా బాగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి 8 సంవత్సరాల క్రితం మనం స్ట్రాబెర్రీ స్టార్ట్ చేసామండి. వాతావరణం ఎంత చల్లగా ఉంటే అంత దిగుబడి వస్తుంది. ఫస్ట్ 2-3 సంవత్సరాలు అయితే మంచి దిగుబడి వచ్చింది. తర్వాత 2 సంవత్సరాలు, ఈ 2-3 సంవత్సరాల వర్షాల వలన చలి లేకపోవడం దిగుబడి తగ్గింది. మళ్ళీ ఈ సంవత్సరం దిగుబడి బాగా ఉంటుంది అనుకుంటున్నాం. ఇది జనరల్గా మనకి స్ట్రాబెర్రీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ దాకా డైలీ ఒక 15 నుంచి 20 మంది కూలీలు పనిచేస్తారండి. ఇది వచ్చి మోరు, స్పెన్సర్ అయితే ప్రజెంట్ క్లోజ్ అయిపోయింది. రిలయన్స్కి ఇస్తాను. ఇలా ఈ సంవత్సరం స్పెన్సర్ క్లోజ్ అయింది కాబట్టి స్పెన్సర్కి ఇవ్వట్లేదు. మోరు, రిలయన్స్కి అయితే కంటిన్యూ డైలీ సప్లై ఉంటుంది. డైలీ ఇస్తూ ఉంటాం. పంట పండించడానికి ఎన్నాళ్ళు టైం పడుతుందండి? ఇది జనరల్గా మనం ఆగస్టు నెలాఖరు నుంచి వర్క్ స్టార్ట్ చేస్తామండి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వేస్తాం. వేసిన 45 రోజుల నుంచి ఫ్రూట్ స్టార్ట్ అవుతుందండి. 90 రోజుల నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి ఎక్కువగా దిగుబడి ఎక్కువ వస్తూ ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయడం కన్నా పబ్లిక్ లోకల్ అమ్ముతుంటారా? జనరల్గా రోడ్డు మీద స్టాల్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఈ నవంబరు, డిసెంబరు, జనవరి టూరిస్టులు బాగా ఎక్కువ వస్తారు. జనరల్గా టూరిస్టులకు అమ్ముతాం. తర్వాత మామూలు జనరల్ పబ్లిక్ కూడా బాగానే కొంటూ ఉంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా చేస్తుంది. విటమిన్ సి ఉంటుంది, B12 ఉంటుంది. దీనివల్ల ఏంటంటే క్యాన్సరు, షుగరు వీటికి బాగా పనిచేస్తుంది. మనం ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగుంటుంది. చిన్నపిల్లలకి చాలా మంచిది. కడుపుతో ఉన్న వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ విటమిన్ సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఎర్రని రంగు, ఆకుపచ్చని తొడిమ, హృదయాకారంలో ఉండే స్ట్రాబెర్రీ అందరినీ చూడగానే ఆకట్టుకుంటుంది. అందరికీ నోరూరించే పండు స్ట్రాబెర్రీ ఇప్పటికీ సామాన్యులకు అందని ద్రాక్షగా ఉంది. దేశవ్యాప్తంగా సాగు చేస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. మిగతా పండ్లతో పోల్చి చూస్తే కొంచెం పులుపు, కొంచెం తీపితో భిన్నమైన రుచితో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఒకప్పుడు సంపన్నులు తినే ఈ పండు ఇప్పుడు సామాన్యులకి ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చింది. సాగు చేసే రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని రైతు సత్యనారాయణ తెలిపారు. ఈ పంట ఎకరానికి 7-8 లక్షల ఖర్చు అవుతుంది. సారవంతమైన నెలలో అయితే ఈ మొక్క కేజీ పండ్లు ఇస్తుంది.
మామూలు నేలలో అయితే అరకేజీ వస్తాయి. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడితే దిగుబడి ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. ఆధునిక పద్ధతిలో సాగు చేయడం వల్ల ఎకరానికి 1,00,000 నుండి 2,00,000 రూపాయలు రైతు సంపాదించుకుంటున్నారు. ఈ పండ్ల నుండి జామ్, వైన్ కూడా తయారు చేస్తున్నారు. ఈ పండిన పంటను కార్పొరేట్ సూపర్ మార్కెట్లకు అమ్ముతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల మొక్కలు చనిపోతాయని, మొక్కలు చనిపోతే లక్షల్లో నష్టం జరుగుతుందని రైతు భాస్కర్ రాజు తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని పండిస్తున్నామని అంటున్నారు. నా పేరు సత్యనారాయణ అండి. మాది చింతపల్లి మండలం, రాజుపాకల గ్రామం, అల్లూరు సీతారామరాజు జిల్లా. మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ స్ట్రాబెర్రీ సాగు అనేది చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగా వచ్చింది పంట. అందులో ఫ్రూట్ కూడా మంచి నాణ్యతగా కూడా ఉంది. ఈ ఫ్రూట్ వల్ల చాలామంది టూరిస్టులు వచ్చి ఇవి కొనుగోలు చేసి తర్వాత ఈ ఫామ్లోకి వచ్చి ఎలా పండిస్తున్నారో, ఏ రకంగా చేస్తున్నారో అన్నది చూసి వెళ్తున్నారు సార్. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఈ స్ట్రాబెర్రీ పంట మనకి శీతాకాలంలోనే వస్తుందండి. మనకి శీతాకాలం అంటే ఈ 3 నెలల్లో బాగా ఈ పంట అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఫ్రూట్ కూడా చాలా మందంగా వస్తుందండి. అది తిన్నప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పండు బాగా తిన్నప్పుడు. తర్వాత ఇవి తిన్నప్పుడు మహిళలు కూడా కొన్ని రకాలైనటువంటి పోషకాలు అందించడం జరుగుతుంది. తర్వాత పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాగే ముసలి వాళ్ళు కూడా ఎక్కువగా టూరిస్టులు ఈ లంబసింగి ప్రాంతం నుంచి అవన్నీ చూసుకొని రాజుపాకల గ్రామం వచ్చి ఇక్కడికి వచ్చి ఫ్రూట్ అనేది తింటున్నారు. తినడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతున్నారు. కొన్ని రకాలుగా చెప్పాలంటే ఇది మనకి మంచి ఔషధం అండి ఈ స్ట్రాబెర్రీ ఫ్రూట్. ఇంతకుముందు ఎక్కడ ఉండేది కాదు. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఫ్రూట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి కొరత కూడా చాలా ఎక్కువ మంది పడతారండి. రోజు కూడా డైలీ మార్కెట్ ఇక్కడ నుంచి నర్సీపట్నం వెళ్తుంది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ కూడా వెళ్తుందండి, విలియమ్స్కి, మరియు స్పెన్సర్ కూడా వెళ్తుంది. తర్వాత మనకి టూరిస్టులు ఎక్కువగా రావడం వల్ల ఇక్కడ ఫ్రూట్ అనేది బాగా సేల్స్ అవుతుందండి. దీనివల్ల ఈ గ్రామంలో పనిచేస్తున్న ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళకి మంచి ఉపాధి అనేది దొరుకుతుంది సార్. శీతాకాలంలో వచ్చే మంచు దుప్పట్లో టూరిస్టులు పలకరిస్తూనే మధుర ఫలాన్ని ఆరగించి ఆ మధుర జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోండి అంటుంది. స్నేహ పెళ్లి పిలుపు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయబడును. అన్ని కులాల మతాల వారికి వివాహ సంబంధములు చూడబడును. ఆంధ్ర, తెలంగాణలో వివాహ సంబంధాలు చూడబడును. సాఫ్ట్వేర్ మరియు ప్రభుత్వ ఉద్యోగుల సంబంధములు మా ప్రత్యేకత. మీ ప్రొఫైల్ మా వెబ్సైట్ snehapellapilupu.comలో రిజిస్టర్ చేసుకోండి. మీ ప్రొఫైల్ మా నెంబర్ వాట్సాప్ 9948635844 ఆర్ contact@snehapellapilupu.comకి పంపండి. మరిన్ని వివరాల కొరకు స్నేహ మ్యారేజ్ వెబ్సైట్ను సంప్రదించండి. వైజాగ్ నెంబర్ 9246663046, హైదరాబాద్ 7660027683, విజయవాడ 9440137451, పొన్నూర్ 8074465541, రావులపాలెం 9948635844. Please like, share and subscribe Sneha TV.